ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఆరోపించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులకి రాష్ట్ర జిల్లా ప్రజానీకానికి సిపిఐ తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అని పదే పదే ప్రజలు మర్చిపోతారనేటటువంటి దాంతో నొక్కి వక్కాడిస్తూ ఉన్నారు. కానీ ఎన్డీఏ బహిరంగ సభలో మీరు చేసినటువంటి వాగ్దానాలుగానే మిగిలిపోయినాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వాటిలో ముఖ్యంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ మాటల్ని గుర్తు చేస్తూ, ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో లక్షలాది మందితోటి, ఇళ్లు లేని నిరుపేదలతోటి స్థానిక సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేయించడం అనేది గత నెల 15వ తేదీన జరిగింది. నిన్న అనగా జనవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మేము ఇచ్చినటువంటి అర్జీలతో పాటు కవరింగ్ లెటర్లు తక్షణమే ప్రభుత్వం పూనుకొని అర్హులను తేల్చి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వమని కోరుతూ అత్యంత జయప్రదంగా జరిగింది. వందల వేల మంది ఒక్కొక్క చోట పాల్గొనడం అనేది కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చూడటం జరిగింది. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారో ఈ 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇచ్చే దగ్గరే మీ బతుకు బయటపడిపోతా ఉంది. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గంగా, రాక్షసంగా ఉన్నాడంటే ఇవాళ ఆయన చిలక పలుకులు పొందుతూ ఉన్నాడు. ఇలా పత్రికల్లో చూసాం. తప్పులు, పొరపాట్లు ఎవరైనా చేస్తూ ఉంటారు, నేనేం భగవంతుడు కాదు అని చెప్తా ఉన్నాడు. మొన్న మధ్య ఎన్నికల ముందే ఉన్నా నేను అసలు భగవంతుడు కొడుకుని, దైవ బిడ్డని నేనని ఎన్నికల ముందు చెప్పాడు. సరే, నువ్వు దైవ బిడ్డవో కాదో వేరే విషయం. కానీ భారతదేశం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కోలుకోలేనంత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, రాజకీయ రంగాలన్నీ కలుషితమైపోయినాయి, ధ్వంసమైపోయినాయి. అందులో భాగమే రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, అలాగే రైతుకి మినిమం గ్యారంటీ ఉండాలని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని పంజాబ్కు సంబంధించినటువంటి రైతు నాయకుడు దలేవాల్ ఆమరణ నిరాదీక్ష 46 రోజులుగా చేస్తా ఉంటే కనీసం
ఆ నిరాహార దీక్ష నుంచి విరమింపజేయడానికి పెట్టిన డిమాండ్ ని పరిశీలిస్తానని చెప్పేటటువంటి మానవత్వం లేని కర్కశమైనటువంటి రాక్షస మనస్తత్వంతో కూడుకున్న నరేంద్ర మోడీ అధికారంలో ఉంటూ ఈ దేశ ప్రజలు చేసుకున్నటువంటి పాపం. అందువల్ల మన పాపాలని మనమే కడిగేసుకోవాలి. నరేంద్ర మోడీ లాంటి విద్రోహిని, నరేంద్ర మోడీ లాంటి ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసేటటువంటి వ్యక్తిని తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి భారతీయ పౌరుడి పైన ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇక మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ మోడీ, జిందాబాద్ మోడీ. పవన్ కళ్యాణ్ మోడీ 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 మోడీ. జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మోడీ మోడీ మోడీ. అడగకుండానే మద్దతు ఇచ్చే అధికార ప్రతిపక్ష పార్టీలు ఉండటం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఎన్నికల ముందు చెప్పారు 6 గ్యారంటీస్ అన్నారు. గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ ఉన్నా సక్రమంగా నెరవేరుస్తున్నారా? తండ్రికి ఇంధనం మాత్రం స్వచ్ఛమైంది, నాణ్యమైంది అందజేస్తా ఉన్నారు. కానీ తల్లికి వందనం అని చెప్పింది మాత్రం మర్చిపోయారు. అలాగే ఆడబిడ్డలకి సంవత్సరానికి 15,000 యువ మహిళలకు ఇస్తామని చెప్పారు. దాన్ని మర్చిపోయారు. ప్రతి నెల 1,500 ఆడపడుతులకు ఇస్తున్నారు. అది కూడా మర్చిపోయారు. ఇంకా వాగ్దానాల వర్షం కురిపించి ఈ రోజున చెప్తా ఉన్నాడు, ఏ దేయాలన్నా డబ్బు తక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం కుమ్మేసి వెళ్ళిపోయాడు, అందువల్ల కష్టంగా ఉంది చెప్తా ఉన్నాడు. ముందు తెలియదా ఈ విషయం? నీకు ముందు తెలియదా? నువ్వు వాగ్దానాలు చేసేటప్పుడు ఆచరణ సాధ్యమా కాదా అని తెలియదా? ప్రజలు వాగ్దానం చేసి నమ్మినటువంటి వాడిని అందరూ ఎంత బాగా ఎక్కిస్తారో, దించేటప్పుడు కూడా నిశ్శబ్దంగా డైనమైట్ పేలినట్టు వడ్రలు బాక్సులను పేల్చేస్తారు. అలాగే ఇసుక పోయిన ప్రభుత్వంలో దోపిడీ 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 అని గగ్గోలు పెట్టారు. వీళ్ళు చేస్తుంది ఏంటి? సిండికేట్లుగా ఏర్పడి రాసులు పోసుకొని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఆ రాసులకు కాపలా ఉండి ఇసుక దొంగల్ని ఈ కూటమి ప్రభుత్వం తయారు చేస్తా ఉన్నది. అలాగే ఇటీవల తిరుపతి మంచి బర్నింగ్ టాపిక్ అయింది. వాళ్ళంతా ఏదో స్వామివారి కోసం పోయారు, మంచి రోజు కాబట్టి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇంప్రాపర్ గా ఉన్నందువల్ల చనిపోయినటువంటి వాళ్ళకి సిపిఐ తరఫున ఇప్పటికే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సానుభూతి ప్రకటించడం, ఎస్కేషియో కూడా ప్రకటించడం, డిమాండ్ చేయడం జరిగింది. కానీ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఒకళ్ళ పైన ఒకళ్ళు దూషణ భూషణలు చేసుకుంటూ ఉన్నారు. మీకు ఇంకో విషయం, సాక్షాత్తు కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పమని కోరితే క్షమాపణ చెబితే బతికొస్తారా అని అంటున్నాడు చైర్మన్ గారు. అంటే క్షమాపణ చెప్పడం అనేది మానవత్వానికి సంబంధించిన విషయం. కనీసం ఆ కుటుంబాల పైన జాలి చూపించాల్సినటువంటి అంశం. దీంట్లో కూడా ఈ తీరు బాగలేదు. అందువల్ల ప్రతి అంశంలో రాజకీయాలు చొప్పించడం అనేది పద్ధతి కాదు. తిరుపతిలో జరుగుతున్నటువంటి రాజకీయ విన్యాసాన్ని
బాధితుల్ని ఆదుకోండి సిపిఐగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. నేను వస్తే పెంచను, ఉన్నాయి కూడా తగ్గిస్తానని చెప్పాడు. వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచాడు. విద్యుత్ ఛార్జీల స్కామ్ లో అదాని ఇరుక్కుపోతే, అమెరికాలో శిక్ష పడితే కనీసం మాట్లాడేటటువంటి నైతిక ధైర్యం లేని బలహీనంగా చంద్రబాబు ఉన్నాడు, బలహీనంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, బలహీనంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందుకని ప్రజలారా ఆలోచించండి. ఈ దోపిడీ పార్టీలన్నీ అధికారం వచ్చేంత వరకే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత మనల్ని తినే రాక్షసులుగా మారుతారని తెలియజేస్తూ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయినప్పుడు కూడా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితిలో లేని కారణంగా ఏదైతే మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తామని, మరి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని మరి ఆ రోజున ఎన్నిక హామీలో చెప్పడం, దాన్ని అమలుపరచుకొని సిపిఐగా నిన్న ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎవరైతే పేదలు మరి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి ఇప్పటికే సచివాలయాలు ఇచ్చాం. సచివాలయాల్లో వాళ్ళు చెప్పే భాష అవన్నీ కూడా పక్కన పెట్టి ఆలోచన తప్ప మాకు ఇంకా అధికారం ఉత్తర్వుడు లేదు, ఉత్తర్వుడు ఇస్తే చేస్తామని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ అయింది కాదు. సచివాలయాలు పరిమితం కోసం మరి రాష్ట్రంలో పెట్టాడు తప్ప అధికారులు ఉత్తర్వుడు ఇస్తే మీరు చేసే పని అది కాదని అప్లికేషన్ అన్ని కూడా పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా లబ్ధాలుగా చేర్చాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఏదైతే నగరంలో మరి ఇచ్చిన సచివాలయాలు కాకుండా నిన్న మరి ఎంఆర్ఓ గారికి కూడా మరి పెద్ద ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. అవన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళందరూ కూడా అర్హులైనందరూ కూడా లబ్ధిదారులుగా చేసి వాళ్ళందరూ కూడా మరి 2 సెంట్ల స్థలంలో 5 లక్షలకి మరి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా మీరు చెప్పిన 4 లక్షలు సంవత్సరం క్రితం చెప్పిన మాట. ఆ సంవత్సరానికి మరి సిమెంట్కి సంబంధించి, ఇసుకు సంబంధించి, కంకరు, గ్రావెలు ఇవన్నీ కూడా రేట్లకు పెరిగిన కారణంగా 1 లక్ష పెంచి 5 లక్షలు ఇవ్వమని సిపిఐగా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అన్న మాట నిలబెట్టుకొని ఈ నగరంలోనే మరి పేదలు ఇల్లు లేకుండా చాలా మంది మరి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.